హాయ్ ఫ్రెండ్స్, మాది పల్లెటూరు. నేను మీకు ఇప్పుడు ఒకటి చెప్పబోతున్నాను, బాగా చూడండి. ఇది ఇక్కడ చూసారా, ఒకతను ఇక్కడ కూర్చున్నాడు. ఒకతను అంటే ఒకతను కాదు, మా అల్లుడు అవుతాడు. చూడండి ఎట్లా నవ్వుతున్నాడు, తన కొద్దీ తనే నవ్వుకుంటూ ఉంటాడు. అట్లా మొబైల్ పట్టుకుంటాడు. చూడండి ఎందుకో తెలుసా, ఎందుకు అట్లా అయిందంటే లవ్ ప్రాబ్లం. లవ్ వల్ల అట్లా అయిపోయాడు. ఒంటరిగా కూర్చుంటాడు, అట్లా సెల్లు మొబైల్ ఒత్తుకుంటా అట్లా ఉంటాడు. పిచ్చి లేసిపోయింది. ఆ అమ్మాయి తనను వదిలేసింది, వీడు తనను పెళ్లి చేసుకోవాలని చూసుకుంటుండు. కానీ ఇతనికి ఏజ్ లేదు, అక్కడ ఏజ్ లేదు. ఏం చేయాలన్నా వీళ్ళిద్దరికి అర్థం కావట్లేదు. మీకు ఏమన్నా మీరు ఏమన్నా సజెషన్ ఇస్తే వాళ్ళిద్దరు ప్రొసీడ్ అవుతారు. ఇతను రాత్రి కూడా ఇతనికి నిద్ర వస్తలేదు. ఏం చేయాలన్నా అసలు అర్థం కావట్లేదు ఇతనికి. చూడండి ఎట్లయిపోయిందో. పక్కా పల్లెటూరు మాది, పక్కా పల్లెటూరు. ఇదో ఇట్లా చేతులు అడ్డం పెట్టుకుంటాడు. ఎవరితో దగ్గరికి వచ్చి మాట్లాడినాం అనుకో, అసలు మాట్లాడలేడు. ఎందుకో ఏమో అసలు అర్థం కావట్లేదు. చూడండి ఇప్పుడు చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. ఇదో మొత్తం చీకటితో చూడండి. ఆవులు ఇదో ఇట్లా కూర్చున్నాడు. మొత్తం అంతా ఇక్కడ చూడండి ఎట్లా ఉంది ఈ ప్లేస్ ఉంది కదా. ఈ ప్లేస్లలో నైట్ కూడా ఎవరు తిరగదు. ఈ అబ్బాయి ఏమో చీకట్లో వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. చూడండి ప్లేస్ ఎట్లా ఉందో, మొత్తం గడ్డి. చూడండి బాగా చూడండి ఎట్లా కూర్చున్నాడో, ఒంటరిగా ఎట్లా కూర్చున్నాడు. ఆ అబ్బాయిని చూస్తుంటే జాలేస్తుంది, పాపం అనిపిస్తుంది, బాధేస్తుంది. చూడండి ఆ ఫేస్లో బాధ చూడండి. చూడండి అసలు నేను జోక్ కూడా వేస్తలేడు, నవ్వుతున్నాడు. అర్థం కావట్లేదు అసలు. ఆ పిల్లోనికి ఒక నిమిషం ఆగండి. ఆ పిల్లని గురించి ఇప్పుడు మనం కొన్ని అడుగుదాం. హలో బాబు, మీ ఇల్లు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు మీరు? హలో బాబు, మిమ్మల్ని అడుగుతున్నా కదా, చెప్పండి. మీరు ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? చూడండి మనం ఇంత దగ్గరికి వచ్చి అడుగుతున్నా కూడా తను అట్లా అయిపోతుండే. ఎందుకో తెలుసా, ఆ అమ్మాయికి గుర్తొస్తుంది. అతనికి మాటలు ఏం చెప్పాలని అర్థం కాక అట్లా కూర్చున్నాడు. చూడండి ఏమనంటే ఎందుకు తీస్తున్నావు అన్న వీడియో అంటున్నాడు. తన ఇల్లు ఎక్కడుందో అక్కడికి చేర్చాలని నా ఒపీనియన్. ఫ్రెండ్స్ చూసారా బాబు, మీ ఇల్లు ఎక్కడ బాబు? ఇక్కడ ఎందుకు కూర్చున్నారు మీరు నైట్ ఇక్కడ? చూడండి ఈ పిల్లని ఒకటి అడిగితే ఒకటి మొబైల్ చూపెడతా. ఆడు ఏమనుకోవాలి ఆ పిల్లని? వాడు చూడండి కింద ఏమన్నా ఉంటే, తేళ్ళు పాములు ఉంటే ఏమన్నా అయితే తర్వాత ఎవరు రెస్పాన్సిబిలిటీ? చూడండి ప్లేస్ ఒకసారి ఎట్లుందో. చూడండి ఎవరు లేరు, అట్లా కూర్చున్నాడు ఒక్కడు. ఏం చెప్పాలి ఈ పాపని? చూడు బాబు, నీ పేరేంది బాబు? ఎందుకు కూర్చున్నావు ఇక్కడ? అసలు ఇంటికి పోవచ్చు కదా. చూడండి ఎట్లా నవ్వుతున్నాడో చూడండి. అసలు మీరైనా కొంచెం చెప్పండి బాబు ప్లీజ్, దయచేసి కొంచెం సజెషన్ ఇవ్వండి. నేను ఒకటి మాట్లాడితే ఒకటి మాట్లాడుతున్నాడు. ఆ పిల్లలకి మెంటల్ అర్థం కావట్లేదు, పిచ్చి అర్థం కావట్లేదు. ఏం లేదు ఫ్రెండ్స్, బాగా లవ్ చేసిండు. ఒక అమ్మాయి మోసం చేసింది, వెళ్ళిపోయింది. అసలు ఈ ఏజ్ అసలు లవ్ చేసే ఏజే కాదు, కానీ లవ్ చేసిండు. ఏం చేస్తావు? అవతల ఇంట్లో ఏమో ఆ పాప చెప్పలేకపోతుంది, ఇవతల ఇంట్లో ఏమో ఈయన చెప్పలేకపోతున్నాడు. ఇట్లా నైట్ కూడా చూడండి ఇట్లా ఏమనంటే కోపడతాడు. అది అట్లా కాళ్ళు చెప్తున్నాడు. ఏం చెప్తాం మనం? ఏం చెప్పలేము. ఇంకా ఆ పిల్లని పిచ్చని కావాలన్నా మెంటల్ అని కావాలన్నా ఏం అర్థం కావట్లేదు. నేను కూడా ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఇంకా ఆ పిల్లలకి ఒక్కడే చెప్పదలుచుకున్నా. సరే జాగ్రత్త, నేను మళ్ళీ చెప్తాను మీకు. నెక్స్ట్ డే ఇతని స్టోరీ మొత్తం చెప్తాను. ఇంకా ఉంటానండి, సరేనా?